కీర్తివర్మ అనే రాజు పరిపాలనలో ఒకసారి ద్రావిడ రాష్ట్రానికి తీవ్రమైన కరువు వచ్చింది. పచ్చని పైరులు, పశువులు ఒక్కసారిగా మాయ చేసినట్టు శ్మశానంలా తయారయ్యాయి. ఆకలి తెలియని రాష్ట్రకూట ప్రజలు ఆర్తనాదాలతో చనిపోసాగారు. ఊహించని ఈ పరిస్థితికి ఏం చేయాలో పాలుపోని సమయంలో రాజు తాను ఒక్కడే రాజ్యమంతా తిరుగుతున్నప్పుడు ఊరి చివర ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కనపడింది. ఆ విగ్రహం వద్దకు వెళ్ళి, స్వామి, ఈ కరువు దారిద్ర్యం నుండి మా రాజ్యాన్ని రక్షిస్తే నీకు నా తాహతుకు తగ్గ రీతిలో గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడు. తరువాత దినం నుండి ఏదో మంత్రం వేసినట్టు చినుకులు రాలి వానగా మారి అలా అలా రాజ్యం మొత్తం పచ్చని తోరణంగా కళకళలాడింది. యథావిధిగా నిశ్చింతగా జనజీవనం కొనసాగింది. మొక్కుబడి ప్రకారం గుడి కట్టిస్తానని చెప్పిన రాజు ఆ రోజుల్లో యావత్ భారతదేశంలో పేరున్న ప్రముఖ శిల్పి విశ్వకర్మని ఆహ్వానించి ఆయన చేత గుడి కట్టించడం మొదలుపెట్టాడు. గుడి నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఒకరోజు రాజు విశ్వకర్మతో తన రాజ్య వైభోగాన్ని తిరిగి కల్పించిన స్వామి ఆలయానికి ఇప్పటి వరకు ఏ ఆలయానికి లేని ప్రత్యేక ప్రాముఖ్యత కావాలని కోరుకున్నాడు. అందుకు తన వంశ పారంపర్య సంపదైన మరకతమణి ఏమైనా ఉపయోగపడుతుందా అని ఆ మణిని విశ్వకర్మకు అందించాడు. విశ్వకర్మ ఆ మణిని పరిశీలించి స్వామి పాదాల వద్ద అమర్చాలని నిర్ణయించాడు. పాదాల వద్ద ఉన్న ఆ మణి మీద చంద్రకిరణాలు పడితే అవి 100 రెట్లు ఎక్కువ ప్రకాశవంతమైన వెలుగును విరజిమ్మేలా అమర్చాడు. కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే చంద్రకిరణాలు మణి మీద పడేలా గుడిని నిర్మించాడు విశ్వకర్మ. అలా కార్తీక పౌర్ణమి రోజు మణి మీద పడిన కిరణాలు కొన్ని వేల రెట్లుగా తిరిగి గుడిపైకి ప్రసరించి ప్రకాశవంతమవుతాయి. యావత్ ప్రపంచంలో ఈ దేవుడికి మాత్రమే ఈ విశిష్టత ఉంది అని అనుకోవాలనే ఆశయంతో ఆ వెలుగు తాలూకు రహస్యాన్ని ఎవరికి తెలియకుండా రాజు విశ్వకర్మ అది ఒక దైవ రహస్యంగా ఉంచారు. ఇది వాస్తవం.